రష్యా వాడు అమెరికాతో విన్నట్టే ఉంటాడు, ట్రంప్ గురించి పొగుడుతూనే ఉంటాడు, ఉన్నట్టుండి వెళ్ళి ఉక్రెయిన్ సాగుబాతుతాడు. ఉక్రెయినోడు అమెరికా మాట విన్నట్టే ఉంటాడు, కానీ వెళ్ళి యూరప్ దేశాలతో చర్చలు జరుపుతాడు, ఉన్నట్టుండి రష్యా మీద దాడి చేస్తాడు. ఇజ్రాయేలోడు ట్రంప్ మాట విన్నట్టే ఉంటాడు, ఉన్నట్టుండి హమాస్ వాళ్ళ మీద దాడి చేస్తాడు. అలాగే హమాస్ వాళ్ళు ట్రంప్ మాట విన్నట్టే ఉంటారు, కానీ వాళ్ళకి సంబంధించినటువంటి తీవ్రవాదులను వదిలిపెట్టరు. ఇది గుర్తుపెట్టుకోవాల్సింది. ట్రంప్ లాంటోడు బుర్ర తక్కువ కాదు, అతిగా బుర్ర ఉన్నటువంటి వాడు. అతను ఏంటంటే ప్రపంచం మీద పెత్తనం చెలాయించాలనుకుంటాడు. తెలివి ఉంది అతనికి, ఆ తెలివితేటలు లేడు అనుకోవడం మన తెలివి తక్కువతనం. ఆ ప్రపంచ ఆధిపత్యం కోరుకుంటాడు, అమెరికాకి ఆ ఆధిపత్యం రావాలనుకుంటాడు. అందుకోసం కోపాన్ని వ్యక్తం చేస్తాడు, అభిజాత్యం వ్యక్తం చేస్తాడు, అరిచేస్తాడు. అందుకని రష్యా ఉన్న చిన్న దేశమా, ఎందుకు అంత స్ట్రాటజిక్గా పోద్ది? ఇజ్రాయెల్ ఎంత మిత్ర దేశం, ఎందుకు స్ట్రాటజిక్గా పోద్ది? అట్లాగే మనం ఎందుకు చేస్తాం? విన్నట్టే ఉంటుంది. తీవ్రవాదులను ఆపామా? తీవ్రవాదుల మీద దాడి ఆపమన్నదా లేదా అమెరికా? ఆపామా మనమేనా? అట్లాగే అదైపోయిన తర్వాత మీరు సంయమనంగా ఉండమని పాకిస్తాన్కి అమెరికా చెప్పి విన్నారా? వాళ్ళు ఏమన్నా దాడికి వచ్చారు కదా, సంయమనం అంది అమెరికా. ఆగామా? మళ్ళీ బాధ వదిలిపెట్టాం కదా. అట్లాగే వాళ్ళు మన ఎయిర్ బేసుల మీదకి వస్తే వాళ్ళ ఎయిర్ బేసులు ధ్వంసం చేసామా లేదా? కాబట్టి ఇదంతా ఆయన చెప్పినట్టు ఉంటుంది, ఎవడికాడు చేసినట్టు ఉంటుంది. అది ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన అంశం.